హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు తెనాలి రామకృష్ణ మరియు దొంగల కథను వివరంగా తెలుసుకుందాం. అనగనగా శ్రీకృష్ణ దేవరాయలు అనే రాజు పాలించే కాలంలో తెనాలి రామకృష్ణ అనే కవి ఉండేవారు. ఆయన చాలా తెలివిగలవారు. తప్పులు చేసేవారికి ఆయన ఉపాయంతో బుద్ధి చెప్పేవారు. ఒకరోజు కొందరు దొంగలు రామకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారు. చీకటి పడే వేళకు కవిగారి ఇంటి పెరట్లో చేరి చెట్ల మధ్య దాగి ఉన్నాడు. రామకృష్ణ దొంగలను కనిపెట్టాడు. వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ఖాళీ పెట్టెలో రాళ్లను వేసి దొంగలకు వినబడేటట్లు భార్యతో, "ఒసేయ్, మన ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది. మన ఇంట్లో ఉన్న నగలు, సొమ్ము ఈ పెట్టెలో దాచిపెట్టాను. ఈ పెట్టెను మన పెరట్లో ఉన్న బావిలో వేద్దాము. బావిలో సొమ్ము ఉన్న విషయం దొంగలు కనిపెట్టలేరు, దోచుకోలేరు. దొంగల బెడద తగ్గిన తర్వాత బావి నుండి నగలు, సొమ్ము తీసుకోవచ్చు" అని చెప్పి భార్య సాయంతో ఆ పెట్టెను బావిలో పడేశాడు. దొంగలు రామకృష్ణ మాటలు విన్నారు. బాగా చీకటి పడిన తర్వాత బావి దగ్గరకు వెళ్ళి చూశారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. బావిలోని నీటిని తోడి నీటి మట్టం తగ్గిన తర్వాత పెట్టెను తీసుకోవచ్చు అనుకున్నారు. నీరు తోడటం ప్రారంభించారు. రామకృష్ణ చప్పుడు కాకుండా తోటలోకి వెళ్ళాడు. దొంగలు తోడిపోస్తున్న నీరు వృధా కాకుండా చెట్ల పాదులోకి వెళ్ళేటట్లు చేశారు. తెల్లారు వచ్చింది. చెట్ల పాదులన్నీ తడిశాయి. రామకృష్ణ దొంగలతో, "అయ్యల్లారా, మీరెవరో నాకు తెలియదు. అయినా మా పెరటి తోటకు నీళ్లు తోడి పెట్టారు. మీ సహాయం ఎప్పుడు మర్చిపోను. అవసరమైనప్పుడు మరలా పిలుస్తాను. ఇప్పటికీ ఇక నీళ్లు తోడటం ఆపండి" అన్నాడు. ఆ మాటలు విని దొంగలు సిగ్గుపడ్డారు. 10 మంది పోగైతే పట్టుకుని కొడతారని భయపడి పారిపోయారు. దొంగల చేతనే నీళ్లు తోడించిన రామకృష్ణ ఉపాయం గురించి విని రాజు అతనిని మెచ్చుకున్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: బుద్ధి, చతురత ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా తేలికగా ఎదుర్కోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.